రెండేళ్ళు ఏం చేసిండ్రని ఓటేయాలి. జూబ్లీహిల్స్లో జూపల్లిని నిలదీసిన వృద్ధురాలు ఓటేందుకు ఇల్లు కూర్చడానిక కరెంటు కోతలక ఇప్పుడు చెయ్యి చూపించి ఇక తర్వాత నెత్తిన చెయ్యి పెడతారు. ఇస్తామన్న 4000 పింఛన్లు ఏమైంది, ఎప్పుడు ఇస్తారు? మీరు పింఛన్ పెంచి ఇచ్చేసరికి నేను ఉంటానో చస్తానో. 10 ఏళ్ళ సంధిపోని కరెంటు ఇప్పుడు ఎందుకు పోతుంది? ప్రచారం కోసం వచ్చిన మంత్రిని నిలదీసిన వృద్ధురాలు. నిజంగా నిలదీసిరా? తిట్టిందా? అదే మంచిదమ్మా అనుకుంటా పోతూనే ఉన్నాడు. ఆమె ఈ ముసలమ్మ మాట్లాడిన ఒక్క మాట కన్నా సమాధానం చెప్తే జబర్దస్త్ ఉండేది. మరి నిజంగానే అడిగింది అట్లాంటి మరి 4500 ఏమి బిడ్డ అని అడిగింది. నేను ముసల్దాన్నే కదా, మీరు ఇస్తే 4000 పింఛన్ ఏది అని అడిగింది. 500 గ్యాస్ ఏది అని అడిగింది. 200 యూనిట్ల ఆ ఫ్రీ కరెంట్ అన్నారు కదా, ఫ్రీ కరెంట్ ఏడు ఉన్నది అని అడిగింది. కరెంటు 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు పోలే, ఎందుకు పొద్దున 2-3 సార్లు సాయంత్రం 2-3 సార్లు కరెంట్ ఎందుకు పోతుంది బిడ్డ అని అడిగింది. పాపం ఏం చేయాలో అర్థం కాక ఆ మంత్రి సీయన పారిపోయింది. అక్కడ పొట్టు తిట్టింది. ఇంకా ఈ పెద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ వాళ్ళు చెయ్యి చూపించి ఓటేయమంటారు. ఇక ఆ టెన్క నెత్తిన చెయ్యి పెడతారు. మళ్ళా కంటికి కూడా కనపడరు. చెయ్యి గుర్తుల్లోనైనా పువ్వు ఇక గుర్తుల్లోనైనా మాకు చేసేదేం లేదు. ఓట్లప్పుడే కనపడతారు. ఇళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? ఇండ్లు కూల్చేందుకు వస్తున్నారా? కరెంటు పోగొడుతందుకు వస్తున్నారా? 10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేసిండు అని అడుగుతున్నారు. మరి అంతకుముందు 60 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? ఇప్పుడు 2 ఏళ్ల సంధి నుంచి ఏం చేస్తుండ్రు? పింఛన్లు 4000కు పెంచిండ్రా? ఆడబిడ్డలకు సీరియల్ ఇచ్చిండ్రా? 10 ఏళ్ల సంధి పోని కరెంటు ఇప్పుడు ఎందుకు పోతున్నది? దొంగలు ఊలు పంచుకున్నట్లుంది మీ పాలన అని వేరే లోగో ఉందని చూపిస్తలేను కానీ సేమ్ ఒక పొలిటికల్ లీడర్ ఎట్లా మాట్లాడిందో అట్లా సాఫ్ట్ గా మాట్లాడింది. మంచిగా సమాధానం గట్టిగా చెప్పింది. ఇక నీకో దండం, నీ నీ చేతికో దండం అని చెప్పింది ఆమె. ఆమె చెప్పే క్వశ్చన్లలో ఒక్కదానికి కూడా ఆన్సర్ చెప్పలే మంత్రి. మరి ఏడవన్నావు? నిజంగానే మీరు ప్రజల కోసం పనిచేస్తే సమాధానం చెప్పాలి కదా. ఏమైందమ్మా, నీ తక్లీఫ్ ఏంది, నేను ఉన్నా నీకు అని సమాధానం చెప్పలేక పోయింది పాపం.